ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ అండ్ అధ్యక్షులు ఫాహిం ఖురేషీ ఈ విజయం పూర్తిగా జూబ్లీహిల్స్ ప్రజల యొక్క స్పష్టమైన తీర్పు అని అన్నారు. ప్రాంత ప్రజలు అభివృద్ధి సంక్షేమం నిజాయితీ గల పాలనను ఓటేస్తున్నారని తెలిపారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలు మార్పుకు గట్టిగా సమర్థన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలు బలం, ఈ విజయం కూడా వారి గొంతుకే ప్రతిబింబం అని ఫాహిం ఖురేషీ పేర్కొన్నారు. ప్రచార సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను నేరుగా వినిపించి వాటి పరిష్కారంపై హామీలు ఇవ్వడం ప్రజల్లో నమ్మకం పెంచిందని అన్నారు. ప్రాంతంలోని మైనారిటీలతో పాటు అన్ని వర్గాలు ప్రత్యేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఈ ఫలితంలో కీలక కారణమని విశ్లేషించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి మైనారిటీ సంక్షేమానికి మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ గెలుపు భవిష్యత్తు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రేరణగా నిలుస్తుందని ఫాహిం ఖురేషీ అభిప్రాయపడ్డారు. ఆఫ్టర్ కంటోన్మెంట్ ఇదే పెద్ద ఎలక్షన్. ఒక్క తర్వాత ఒక ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లీడర్షిప్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆయన 20 మంత్ చేసిన డెవలప్మెంట్స్, ఆయన 20 మంత్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, ఆయన ఏవైతే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చారో, జీసీసీ తెచ్చారో, ప్రతిదీ ఈవెన్ మెట్రో ఫేజ్ 2 కూడా ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించింది. మూసీ పశ్చిమ ఎలక్షన్లో ప్రభావం చూపించింది. ఈ విజయము ప్రతి కార్యకర్త విజయము. ఈ విజయం సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి క్యాడర్ విజయము. ఉమ్మడి మొత్తం క్యాబినెట్ ఎలక్షన్లో కష్టపడ్డది. మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ అందరికీ విజయము మేము కానుకటి నిన్న ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్త ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకో మాట చెప్తాను, ఎన్నైతే అబద్ధాలు నెరేటివ్ సెట్ చేశారు సోషల్ మీడియాలో వాళ్ళన్నిటి మీద ఎగ్జామిన్ చేపించి ఎవరైతే పబ్లిక్ని మొత్తం మిస్గైడ్ చేశారో వాళ్ళ మీద మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాము. డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఫేక్ నెరేటివ్ పబ్లిక్ని మిస్గైడ్ చేయొద్దు, పబ్లిక్ని మిస్మేనేజ్ చేయొద్దు. మీరు ఏమున్నా ఏదైతే వాస్తవం ఉందో అది పంపించాలా. ఎంతసేపు పబ్లిక్లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయాలా, పనిచేసే మాలాంటి వాళ్ళని డిమోటివైజ్ చేయాలా, నాలాంటి మైనార్టీ నాయకుల మీద మీరు పదే పదే ఏవైతే నెగిటివ్ పప్పకుండా చేస్తున్నారో ఇవన్నీ పబ్లిక్ తుడిచిపెట్టేసి